హలో, అందరికీ నమస్కారం అండి. నేను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనకి 2026 సంవత్సరంలో మనం సాధించవలసిన లక్ష్యాల గురించి, గమ్యాల గురించి చిన్న వీడియో చేద్దాం అనుకుని చేస్తున్నానండి వీడియో. అప్పుడే ఇంకా 15 రోజులకు వచ్చేసాము కొత్త సంవత్సరం మనం ప్రవేశించడానికి. ఈ 2025 సంవత్సరంలో ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలింది. ఇప్పటికే మీరందరూ కూడా కొత్త సంవత్సరంలో ఏం చేయాలి, ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, డిసెంబర్ 31 ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత ఆనందంగా పాత సంవత్సరానికి 2025కి వీడ్కోలు చెప్పాలి అనే ఉద్దేశంతో మీ మీ ప్లాన్లోనూ మీ ఏర్పాట్లో మీరు మునిగిపోయి ఉంటారు. అసలు మనం ఈ ఫంక్షన్ లాగా లేకపోతే ఈ వేడుక ఎందుకు చేస్తున్నాము? 2025 పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి మనం ఎందుకు చేస్తున్నాము? ప్రతి ఏడాది మనం ఇట్లా చేస్తున్నాం కదా. దీనికి అసలు లక్ష్యం ఏమైనా ఉందో, గమ్యం ఏమైనా ఉందా? మీరు ఏమైనా ఆలోచించారు ఎప్పుడైనా? 2025 డిసెంబర్ 31 నైట్ మన స్నేహితులకి, ఫ్రెండ్స్కి, బంధువులకి, మన ఇరుగు పొరుగు వారికి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మనం వాళ్ళందరితోటి కూడా చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటాం. అంతేనా? అయిపోయిందా? డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలు దాటగానే అందరికీ విషెస్ చెప్పేసుకుని ఎవరి కాళ్ళు వెళ్ళిపోతాం. అయిపోయిందా అక్కడితోటి? అందుకేనా మనం ఈ వేడుక జరుపుకునేది? ఒక్కసారి ఆలోచించండి. అతి కొద్ది మంది మాత్రమే మనం కొత్త సంవత్సరంలో ఏం చేయాలి, మన లక్ష్యాలు ఏంటి, గమ్యాలు ఏంటి అని స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. సాధారణంగా మనం వ్యక్తుల్ని ఎలా మనం విభజించవచ్చు అంటే 5 రకాల వ్యక్తులుగా మనం విభజించవచ్చు. ఈ 5 రకాల వ్యక్తుల్లో ఒకళ్ళకి భవిష్యత్తు మీద అసలు ఎటువంటి ఆసక్తి కానీ శ్రద్ధ కానీ ఉండదు. కాలంతో పాటు కొట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక లక్ష్యం కానీ, గమ్యం కానీ, ఒక ప్రణాళిక కానీ ఏమీ ఉండదు. ఇంకా రెండో రకం వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ప్లాన్లు వేస్తారు, కలలు కంటారు. వచ్చే సంవత్సరం ఇలా చేయాలి, ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది, వచ్చే సంవత్సరానికి మనం ఇంత బాగా చేయాలని కళలు మాత్రం కంటారు. రాత్రి కళలు కంటారు, డిసెంబర్ 31 నైట్ వరకు కళలు కంటారు. ఇవి చేయాలి, అవి చేయాలని ఊహించుకుంటారు, 10 మందితో చర్చిస్తారు. అంతే. డిసెంబర్ 31 అయిపోగానే జనవరి 1 నుంచి ఇంకా దాని గురించి మర్చిపోతారు. దాని గురించి అసలు ఆలోచించరు. రేపు చేద్దాం, మోపు చేద్దాం అని తమ పనులు వాయిదా వేసేవాళ్ళు రెండో రకం వ్యక్తులు. ఇంకా మూడో రకం వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కలలు కంటారు, ఇలా చేద్దాం, ఇలా మొదలు పెడదాం అని చెప్పేసి కార్యక్రమం స్టార్ట్ చేస్తారు, పనులు మొదలెడతారు, లక్ష్యాల కోసం ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. కానీ ఒక 15 రోజులు, నెల 15 రోజులు అయ్యేసరికి దాని మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు, మధ్యలో వదిలేస్తారు. ఏవో చిన్న ఆటంకాలు వస్తే వాటిని అసలు కనీసం 10% కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయరు. ఇంకా నాలుగో రకం వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కొంచెం పట్టుదల కలిగిన వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ప్రణాళిక వేసుకుంటారు. గత సంవత్సరం మనం ఏం చేసాం, ఈ సంవత్సరం మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి, ఏం చేయాలని ఒక ప్రణాళిక వేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తారు. చివరిదాకా పోరాడడానికి ప్రయత్నం చేస్తారు పాపం. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఆ ప్రణాళికలు 75%, 60%, లేకపోతే 80% దగ్గర ఆగిపోతాయి. ఆ లక్ష్యాన్ని కానీ, గమ్యాన్ని కానీ వాళ్ళు పూర్తి చేయలేరు. కానీ వాళ్ళు మనం తప్పు పట్టలేం. మొదటి 3 రకాలు మనం తప్పు పట్టచ్చు, కానీ ఆ 3 కేటగిరీలో మనం ఉండకూడదు. 4వ కేటగిరీ నుంచి మనం ఒక విధమైనటువంటి ప్రయత్నం చేయొచ్చు. 4వ కేటగిరీలోకి మనం రావచ్చు. ఇంకా 5వ కేటగిరీ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఒక లక్ష్యానికి ముందుగానే ప్రయత్నం మొదలెడతారు,
ముందుగా ప్రణాళికలు వేసుకుంటారు. తమ శక్తియుక్తుల మీద వాళ్ళ ఒక అవగాహన ఉంటుంది. తమ శక్తియుక్తులకి అనుగుణంగానే వాళ్ళు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మధ్యలో ఆటంకాలు వచ్చినా ఇది వచ్చినా కానీ వాళ్ళు వెన్న తిరిగి చూడడం అనేది జరగదు. చివరి దాకా వాళ్ళు పోరాటం చేస్తారు. అందువల్ల వాళ్ళ సక్సెస్ రేటు 90% అబవ్ ఉంటుంది. అంటే నాలుగో కేటగిరీ వ్యక్తులకి 5వ కేటగిరీ వ్యక్తులకి ఏంటంటే చిన్న లోపం. అదేంటంటే సరైన కొంచెం ప్లానింగ్ లేకపోవడం, లేదా ఒత్తిడికి తట్టుకోలేకపోవడం, లేదా ఇంకా మరొక రకమైన ఆటంకం ఏదైనా రావడం తప్పితే వీళ్ళిద్దరూ కూడా ఇంచుమించు 4వ కేటగిరీ 5వ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన వరకు వస్తే మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళం? ఈ 5 కేటగిరీల్లో అసలు ఏ పని మొదలెట్టకుండా సోమరుగా కాలంతో పాటు కొట్టుకుపోయే కేటగిరీయా, లేదా పగలు రాత్రి పడుకున్నప్పుడు కలగని December 31st ముందు వారం రోజుల ముందు ఇలా చేయాలి అలా చేయాలని అందరితోటి చెప్పి 1వ తారీఖు నుంచి ఇంకా అసలు దాన్ని ఊసి ఎత్తని రకమా, లేదా 3వ రకం మొదలెట్టి 20% అవగానే విసుగు వచ్చి వదిలేసే రకమా? మనం ఎందులోకి 5 కేటగిరీలు చేరాలన్నది మనం నిర్దేశించుకోవాలి. ఇప్పుడు మనం ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్తున్నాం, అంటే కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఒక సంవత్సరం గడిచిపోయింది నీ జీవితంలో, అంటే ఒక సంవత్సరం నీ ఆదాయం తగ్గిపోయింది. నీకున్న సమయం నీ లక్ష్యాన్ని గమ్యాన్ని చేరడానికి నీకున్న సమయం ఒక సంవత్సరం వృధా అయిపోయింది. ఎక్కువ మంది విజయం సాధించిన వ్యక్తులు ఒక సూత్రం చెప్తూ ఉంటారు. అది ఏంటంటే కాలం కానీ, గడిచిపోయిన కాలం కానీ, గడిచిపోయిన డబ్బు కానీ, వృధాగా పోయినటువంటి నీరు కానీ, ఒకసారి భూమిలోకి వెళ్ళిపోయిన నీరు కానీ, ఈ 3 కూడా వెనక్కి తిరిగి రావు అని చెప్తారు. అంటే ఈరోజు ఉదయం గడిచిపోయింది, ఉదయం చేయాల్సిన పని సాయంత్రాన్ని పోస్ట్పోన్ చేసిన ఆ ఉదయం సమయం నీకు వెనక్కి రాదు, గడిచిపోయిన కాలం రాదు. అలాగే ఈరోజు నీకు ఒక ₹1,00,000 పోయిందనుకోండి, నువ్వు కొత్తగా సంపాదించవచ్చేమో కానీ పోయిన లక్ష నీకు వెనక్కి తిరిగి రాదు. అలాగే భూమిలోకి నీరు వృధాగా వదిలేస్తే అది మళ్ళీ నీకు వెనక్కి రావడం అనేది చాలా కష్టం. ఈ 3 సూత్రాలు కూడా బాగా విజయం సాధించిన వ్యక్తులు పదే పదే అనేక మంది చెప్తూ ఉంటారు. నేను విన్నాను కూడా వాళ్ళ ఉపన్యాసాల్లో. అంచేత మనం ఎవరైతే విజయం సాధించిన వ్యక్తులు ఉంటారో ఈ 3 విషయాల్లో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారు, ప్లాన్ ప్రకారం ఉంటారు. ఇంక ఇప్పుడు మనం భవిష్యత్తు లక్ష్యాలు, గమ్యాలు, ప్రణాళికల గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే 4వ కేటగిరీ 5వ కేటగిరీలోకి వచ్చే వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకి ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కోవాలి, లక్ష్యం అది. అది 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. అది దీర్ఘకాలిక లక్ష్యం. అంటే ప్రయత్నం కొత్త సంవత్సరంలో మొదలు పెట్టాలి. అది నీకు 3-4 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది కొంత సొమ్ము అయితే కొంత సొమ్ము వివిధ మార్గాల ద్వారా నువ్వు సంపాదించి ఇల్లు కడతావు, లేదా నీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి, అదైనా అంతే దీర్ఘకాలిక లక్ష్యం. లేదా నీ ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, అది దీర్ఘకాలిక లక్ష్యం. 1 సంవత్సరంలో అయిపోయేవి కాదు. లేదా రాజకీయంగా ఒక ఉన్నతమైనటువంటి పదవిని సాధించాలి, అది దీర్ఘకాలిక లక్ష్యమే. అంటే నువ్వు ఒకటి అనుకున్నప్పుడు నీ లక్ష్యం దీర్ఘకాలికమా స్వల్పకాలికమా నువ్వు ముందు డిసైడ్ చేసుకోవాలి. తర్వాత లక్ష్యానికి అనుగుణంగా ముందు నీకు ఆర్థిక వనరులు సరిపోతాయా, నీ తెలివితేటలు సరిపోతాయా, నీ శక్తియుక్తులు సరిపోతాయా ఆలోచించుకోవాలి. లేదు అన్నప్పుడు ఈ 3 నీ లక్ష్యానికి ఏవి కూడా లేవు అన్నప్పుడు నువ్వు చిన్న చిన్న లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తే నీకు ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఉదాహరణకి నువ్వు
పరుగు పెట్టాలి, పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయాలి. ఒకేసారి 20 కిలోమీటర్లు పరుగు పెట్టడం అనే లక్ష్యం నీకు కష్టమైనప్పుడు ఒక 5 కిలోమీటర్లు పెట్టుకో రోజుకి. లేదా నువ్వు బ్యాంకు బ్యాలెన్స్ 10 లక్షలు నువ్వు పెంచుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా ఒక 50,000 తోటి, లేకపోతే ఒక 25,000 తోటి, లేదా ఒక 10,000 తోటి నీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకునే ప్రయత్నం చెయ్యి. దానికి ఏం చేయాలన్నది దాని ప్రణాళికలు వేరే ఉంటాయి. అది నువ్వు ఆలోచించుకోవాలి. నీ శక్తి సామర్థ్యాలు, నీ తెలివితేటలు, నీ కష్టపడే గుణం, అదేవిధంగా నీ ఆర్థిక వనరులు, నీ ఆరోగ్యం, శారీరక మానసిక ఆరోగ్యాలను బట్టి నువ్వు లక్ష్యాలను నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఏ లక్ష్యం కానీ ఏ ప్రణాళిక కానీ సక్సెస్ అవుతుంది నీకు. మెయిన్ ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే లక్ష్యంలో ఒకటి స్థిరంగా ఉండరు. ఈరోజు ఒక పని చేద్దాం అనుకుంటారు, లేకపోతే ఈ 6 నెలల్లో ఈ ఏడాదిలో ఈ పని చేద్దాం అనుకుంటారు. ఒక నెల గడిచేసరికి వెంటనే మారిపోతుంది, వేరే దాంట్లోకి వేరే పనిలోకి షిఫ్ట్ అయిపోతారు. అంటే స్థిరత్వం లేదు. 2, ఏదైనా ఆటంకం వచ్చిందనుకోండి, అనుకోని ఆటంకం, నిరుత్సాహపడిపోతారు, ఆ పనిని వదిలేస్తారు, పూర్తి చేయరు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పని ఆగినప్పటికి కూడా ఎందువల్ల ఆగింది, ఎక్కడ లోపం జరిగింది అని రివ్యూ చేసుకుని ఆ పని మళ్ళీ తిరిగి మరలా ప్రారంభించి ఆ పని పూర్తి చేసేదాకా వేరే పని కోసం వెళ్ళరు. ఇది ఎక్కువ విజయం సాధించే వాళ్ళ యొక్క గొప్పతనం. ఇంకొక కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఎదటి వాళ్ళ మాటలకి, తమ తోటివారి మాటలకి లేదా తోటివారి విమర్శలకి త్వరగా ఉద్రేకపడి కోపం తెచ్చుకుని తమ లక్ష్యాన్ని మర్చిపోతారు. అందుకే వేమన ఒక పద్యం చెప్తాడు ఆయన ఎప్పుడో, ఆయన బతికుండగా, మీరందరూ వినే ఉంటారు. విశ్వద విరామ వినరువేమ అనే ముగింపుతోటి ఆయన పద్యాలన్నీ ఉంటాయి. ఆయన చెప్పిన దాంట్లో కోపాన్ని జయించిన వాడు తప్పనిసరిగా కూడా ఆయన విజయాలు సాధిస్తాడని ఆయన ఒక పద్య రూపంలో చెప్పారు. అది ఎట్లా అంటే, కోపములను ఘనత కొంచెం అయిపోవును, కోపమును గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమైపోవును. చూసారా 3 విషయాలు. అంటే నువ్వు కోపం తెచ్చుకున్నప్పుడు నీ యొక్క పేరు ప్రతిష్టలు తరిగిపోతాయి. అలాగే నువ్వు కోపంతో ఉన్నప్పుడు నీ యొక్క గుణం యొక్క విలువ తగ్గిపోయి పలసనైపోతావు. అదే నీ కోపం వలన నీ బ్రతుకు ఒక్కోసారి పాడైపోతుంది. నువ్వు ఈ లక్ష్యాలు గమ్యాలు నిర్ణయించుకున్నప్పుడు ఎదటివారి నుంచి నేను వచ్చినటువంటి నీపై విమర్శలని నువ్వు తట్టుకోలేక వారిపై తిరగబడినా, లేదా విమర్శలలోని మంచితనాన్ని, నిజాన్ని నువ్వు స్వీకరించకుండా నువ్వు నిరాశ చెందినా, లేదా ఆ విమర్శల వల్ల నువ్వు కుంగుబాటుకు గురైపోయినా నీ లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ నువ్వు చేరుకోలేవు. ముఖ్యమైన లక్షణం ఏంటంటే కోపాన్ని నువ్వు తగ్గించుకోవడం, విమర్శల్ని ఎదుర్కోవడం. విమర్శలలో కూడా 2-3 రకాలు ఉంటాయి, నీకు తెలుసు. నువ్వు ఎదగాలని కోరుకునే వాళ్ళు చేసిన విమర్శ ఒకలా ఉంటుంది. నువ్వు ఎలాగైనా సరే మానసికంగా నేను దెబ్బతీయాలి, నీ లక్ష్యాన్ని దెబ్బతీయాలి, నీ గమ్యాన్ని దెబ్బతీయాలి అనే వాళ్ళ విమర్శలు ఒకలా ఉంటాయి. ఆ రెండింటి తేడా నువ్వు గమనించినాడు నీకు ఆ విమర్శల యొక్క విలువ, వాటి యొక్క సారాంశం తెలుస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా నువ్వు ఒక లక్ష్యం గమ్యం నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు నీ కుటుంబ సభ్యుల తోడ్పాటు నీకు ఖచ్చితంగా ఉండాలి. కనీసం వాళ్ళు అర్థం చేసుకోవాలి. నీకు కష్ట నష్టాల్లో వాళ్ళు తోడ్పాటు అందించినప్పుడు మాత్రమే నీకు పరిపూర్ణమైనటువంటి విజయం వస్తుంది. అదేవిధంగా నువ్వు లక్ష్యం కానీ గమ్యం కానీ డిసైడ్ చేసుకుని ఆ ప్రయాణంలో సాగడానికి నీకు కావలసిన మానసిక బలం కోసం నువ్వు కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల కథలు, జీవిత కథలు నువ్వు చదువుతూ ఉండాలి, వాటిని దృష్టిలో పెట్టుకోవాలి, వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు, నీకు ఎక్కడో 5% ఉంటారు, గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టి పుట్టారు అంటారు కదా.
కానీ మన సమాజంలో భారతదేశంలో 170% పైగా ఉన్నత స్థానాలకు వచ్చిన వాళ్ళు అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళే. కింద స్థాయి నుంచి ఏమీ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి సపోర్టు లేకుండా వచ్చిన వాళ్ళే అనేక మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. రాజకీయంగా చూస్తే మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలాగే శాస్త్రవేత్తల్లో చూస్తే అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు, అలాగే బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. అలాగే సినిమా స్టార్స్ చూస్తే అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నారు. ఇలా అనేక మంది ఏ రంగంలో చూసినా సరే ఒకానొకప్పుడు. అలాగే పత్రికా రంగం, మీడియా రంగంలో చూస్తే రామోజీరావు గారు ఉన్నారు. ఆయన జీవితం చదివితే మీకు ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి సంఘటనలు మీకు దొరుకుతాయి. అదేవిధంగా పారిశ్రామికవేత్తల్లో చూస్తే ఒకప్పుడు మీరు వినే ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి మరి గుర్తుందో లేదు, నిర్మా వాషింగ్ పౌడర్ గుర్తు రావాలి. లేదా ఇంకా అనేక పారిశ్రామికవేత్తలు బోల్డ్ మంది ఉన్నారు మీకు. ఈ మధ్యన ఒక సినిమా కూడా చూసా, హిందీ సినిమా. అంధుడు, అతనికి కాలేజీలో సీట్ ఇవ్వడానికే అతను అనేక పోరాటాలు చేయాల్సింది. ఐఐటిలో సీట్ సంపాదించడం కోసం, లేదా చదువుకోవడం కోసం సీటు కూడా ఇవ్వాల. అటువంటి వ్యక్తి ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎన్నో వందల మందికి అతను ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి. మనం ఈనాడు పేపర్లో కానీ, జ్యోతి పేపర్లో కానీ తిరిగేసినప్పుడు అనేక మంది వికలాంగులు ఎన్నో విజయాలు సాధించి 2 చేతులు లేకుండా, 2 కళ్ళు లేకుండా, 2 కాళ్ళు లేకుండా అనేక విజయాలు సాధించిన వాళ్ళు మన కథలు మనం చదువుతూ ఉంటాం. ఈ స్టోరీస్ గురించి నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను నేను. ఈ కొత్త సంవత్సరానికి వీడ్కోలు మనం చెబుతూ, పాత సంవత్సరానికి మనం వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తున్న ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకోండి. చిన్నదో పెద్దదో ఇది చెయ్యాలి. మీ ఆరోగ్యానికి సంబంధించా, ఫ్యామిలీకి సంబంధించా, లేకపోతే ఇంక ఏదైనా సరే వచ్చినది మీ 1 year పీరియడ్లో మీరు ఏం చేయగలరు, మీ శక్తియుక్తులు, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీ ఆరోగ్యం, మీ మానసిక స్థైర్యం, వాటిని ఆధారం చేసుకుని చిన్న లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యాలు మీరు రీచ్ అవ్వండి. అప్పుడు మీకు చక్కటి మానసిక సంతృప్తి కలుగుతుంది. అంతేగాని డిసెంబర్ 31st నైట్ సెలబ్రేషన్స్ అయిపోగానే రిలాక్స్ అయిపోయి మళ్ళీ వచ్చే ఏడాది 31st వరకు కలలుగంటూ కేవలం కూర్చోవడం కాకుండా మీకు అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తూ, మరొకసారి మీ గమ్యాన్ని, లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకోండి. ఇంకొక చిన్న విషయం, విమానం టేకాఫ్ ప్రతి దాంట్లో కూడా మనం ఒక అభివృద్ధి చెందాలంటే, ఒక వ్యాపారం కానీ, రాజకీయం కానీ, టేకాఫ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. టేకాఫ్ స్టేజ్ అని ఎందుకు చెప్తారంటే, విమానం రన్వే మీద తన ప్రయాణం మొదలెట్టి పరిగెట్టేటప్పుడు కొంతవరకు నేల మీదే ఉంటుంది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి భూమి నుంచి తన యొక్క సంబంధాన్ని తెంపుకుని ఏటవాలుగా కొంతవరకు పెడుతుంది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అయ్యేసరికి ఆకాశంలోకి ఎగిరి సమాంతరంగా, భూమి సమాంతరంగా తన గమ్యం వైపు పరిగెడుతుంది విమానం. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా తమ లక్ష్యాలు సాధించేటప్పుడు ఈ టేక్ ఆఫ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి లక్ష్యానికి కూడా కనీసం 3 సంవత్సరాల కృషి, 3 సంవత్సరాల యొక్క ప్రణాళిక, 3 సంవత్సరాల యొక్క నీ తెలివితేటలు, శక్తియుక్తులు నువ్వు కేటాయించినప్పుడు తప్పనిసరిగా నీ లక్ష్యాలు, గమ్యాలు నువ్వు చేరుకుంటావు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఎందుకు నేను రిటైర్ అయిపోయిన తర్వాత, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నాకు అసలు జీరో టెక్నాలజీ, నాకు అసలు టెక్నాలజీ అయితే ఏదో కంప్యూటర్లో, ఆఫీసులో కంప్యూటర్ మీద పనిచేయడం తప్పితే ఏమీ లేదు. యూట్యూబ్ వీడియోలు చేయాలని లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాను. నాకు అసలు జీరో నాలెడ్జ్, నాకు ఏమీ తెలియదు. లాస్ట్ ఇయర్ 20 వీడియోల దాకా చేశాను. గోదావరి కెరటాలని యూట్యూబ్ ఛానల్ పెట్టి అనేక మంది నన్ను ఎగతాళి చేశారు, వేటగారని చేశారు. నీకు సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ ఉండవు అన్నారు. నాకు 100 మంది సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, ఒక 50 మంది వ్యూస్ వస్తే చాలు. నా సాటిస్ఫాక్షన్ కోసం, నా తృప్తి కోసం నేను చేస్తున్నాను వీడియోలు అని చెప్పి మొదలుపెట్టాను. స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, అంత లైక్ చేశారు. నేను ఫిబ్రవరి, మార్చిలో ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడానికి
చేస్తున్న ప్రయత్నాల వల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇది ఇప్పుడు మొదలుపెట్టాం మళ్ళీ ఆ లక్ష్యాన్ని వదల. నాకు తోచింది, చేతనైంది, నాకు వీలైనది, నా తెలివితేటల మేరకు నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను యూట్యూబ్ వీడియోలు. నా 64 సంవత్సరాలు, 64 ఇయర్స్. యాక్చువల్గా చాలామంది ఈ వయసులో నీకు అనవసరం అన్నారు, కానీ నేను ఎన్ని విమర్శలు వచ్చినా కానీ నేను ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తా. అంటే ఇది నేను గొప్ప కోసం చెప్తున్నాను. వయసుకి మన ప్రయత్నాలకి సంబంధం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా కొత్త సంవత్సరం 2026లో చక్కగా ఆర్థికంగా, ఆనందంగా, మానసికంగా ఎదగాలని కోరుకుంటూ మీకు అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. బై.